హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు సండే పడింది. సో కాకినాడకు వెళ్దామని అనుకుంటున్నాము. కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే హాయ్ విజయ్, హాయ్ చెప్పండి అందరూ. సో యాక్చువల్గా బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఏంటంటే వెదర్ సపోర్ట్ చేయట్లేదు. సో అందుకని బస్ మీద వెళ్తున్నాము. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే ఈ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను కదా, ఆల్రెడీ మీరు నా ఇంట్రో అయితే చూసేశారు. సో ఎక్కడికి వెళ్తున్నాము అనేది గెస్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాము అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ మీకు టైటిల్లో తెలిసిపోయి ఉంటుంది. మేమైతే కాకినాడ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కాకినాడకి వెళ్ళే ముందు తుని దాటిన తర్వాత మనకి ఏంటంటే ఇలాగా వెదర్ అనేది క్లైమేట్ చాలా బాగుంది. దట్టు ఏంటంటే మనకి తుని అంతా కూడా గ్రీనరీ ఉంటుంది కదా. సో అదైతే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము కాకినాడ ఎక్కడికి వెళ్తున్నామంటే కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వెళ్తున్నాము. నేను వీడియో షూట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు. ఎందుకు అంటే నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి నాకు అస్సలు కుదరట్లేదు షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో కొంచెం డిలే అవుతాయి అన్నమాట వీడియోస్ అనేవి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడికి అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. మనకి అన్నవరం వచ్చేసరికి ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఏంటి? అన్నవరం ప్రసాదం కదా. మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫైనల్గా ఏంటంటే మేము బండి మీద వద్దాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే బస్ మీద వచ్చాము. ఆల్రెడీ మీకు తెలిసిందే వెదర్ సపోర్ట్ చేయలేదని. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఏంటేంటి షాపింగ్ చేసాము అనేది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో మీరు చూసారు కదా, ఎస్ఆర్ఎంటీ మాల్లో ఎంట్రన్స్ డెకరేషన్ అనేది చాలా బాగుంది. సో డైరెక్ట్గా మేము ఎక్సలేటర్ నుంచి మేము పైకి వచ్చేసరికి మినిసో కనిపించింది. మినిసో కనిపిస్తే ఎవరు వెళ్ళకుండా ఉంటారు చెప్పండి? దట్టు సేల్ అని ఉంది, కానీ అక్కడైతే ఏమీ సేల్ లేదు. యాజ్ యూజువల్గా ప్రైజెస్ ఎలా మెన్షన్ చేసి ఉన్నాయో ఫిక్స్డ్ ప్రైజెస్ అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మినిసోలోని మనకి ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి. దట్టు నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మేము బిఫోర్ వెళ్ళినప్పుడు కూడా క్యాండిల్స్ పర్చేస్ చేసాము. స్మెల్ చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి 2 months వరకు కూడా వస్తుంది. డైలీ యూస్ చేస్తే మోస్ట్లీ 1 month వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి ఎందుకు వచ్చాము అంటే, మీకు ఐడియా ఉంటే వైజాగ్లోని సిఎంఆర్ సెంటర్ ఎలాగో ఇక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్ అలా అనమాట, చాలా ఫేమస్. మనకి ఇక్కడ ఉండదు ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. ఫుడ్, క్లోతింగ్, నెక్స్ట్ ఏంటంటే చాలా మంచి బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ప్లేసెస్ విజిట్ చేయడానికి ఏమి ఉండదు, బట్ ఇది ఒక్కటే ఉంటుందన్నమాట. సో దీంట్లో మేము మెయిన్గా వచ్చింది ఏంటంటే లెన్స్ కార్ట్లోని స్పెట్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే లెన్స్ కార్ట్లోని buy 1 get 1 ఆఫర్ ఉంటుంది ఎవరికైతే గోల్డ్ మెంబర్షిప్ ఉందో. సో మేమేంటంటే గోల్డ్ మెంబర్షిప్ ద్వారా లెన్స్ కార్ట్లోని ఒక నార్మల్గా మా హస్బెండ్కి ఏమంటారు, నాకు సన్ గ్లాసెస్, మా హస్బెండ్కి స్పెట్స్ తీసుకున్నాం అనమాట. మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను సన్ గ్లాసెస్ అనేవి. నా సన్ గ్లాసెస్ అయితే వచ్చేసాయి. మనకి ఏంటంటే ఓవరాల్గా సన్ గ్లాసెస్ 5000 అనమాట. అది స్పెట్స్ వచ్చేసరికి 2000 3000 పడింది. మనకి ఓవరాల్గా ఏంటంటే buy 1 get 1 ఆఫర్లోని మనకి ఓవరాల్గా 4200 అలా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి డెలివరీ అవ్వడానికి లెన్స్ కార్ట్లోని మోస్ట్లీ 1 week
టైం అయితే తీసుకుంటారు. ఎవరికైతే సైట్ ఉందో స్పెట్స్ కావాలని వాళ్ళకి. నార్మల్గా నాకైతే సన్ గ్లాసెస్ అప్పుడే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రాండ్స్ అన్నీ చూస్తున్నాము ఒక్కొక్కటి కూడాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హౌస్ ఆఫ్ పాప్స్కి వస్తాము. ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా ఒక స్వీట్ తినాలని క్రేవింగ్కి చాలామంది ఉంటుంది కదా, నాకు కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ హౌస్ ఆఫ్ పాప్స్లో మనకి ఏంటంటే ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి ప్రైసెస్ వచ్చేసరికి మీడియం అయితే 49 ఎంతో ఉంటుంది, సారీ స్మాల్ అయితే 49 రూపీస్, మీడియము సంథింగ్ ఎంతో 89 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే సీట్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని మేము వెదర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఐస్ క్రీమ్ తింటూ. అండ్ లేటర్ ఏంటంటే ఇక్కడ మనకి యానిమేషన్ ఉంటుంది 9D అనమాట. సో అదే షూట్ చేస్తున్నాను. మీకు వీడియోలో అయితే మీకు అసలు క్లారిటీ తెలియట్లేదు, బట్ ఓకే అనిపించింది. పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఫర్ 10 మినిట్స్కి. అదే మనకి లైక్ 20 మినిట్స్ కావాలంటే పర్సన్కి 200 అనేది ఛార్జ్ చేస్తారు. మనకి 2 షోస్ వేస్తారనమాట, 5 మినిట్స్ను. సో నాకైతే ఓకే అనిపించింది, అంత ఎక్స్పీరియన్స్ చేసినట్టు అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఫైనల్లీ ఏంటంటే మనకి పైన లాస్ట్ ఫ్లోర్లోని గేమ్స్ ఉంటాయన్నమాట. సో చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్, పిల్లలు ఆడొచ్చు, అడల్ట్స్ ఆడొచ్చు, అందరూ టైంపాస్ చేయొచ్చు అనమాట. మంచిగా టైంపాస్ చేయొచ్చు ఈ ప్లేస్లోని. మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న అసలు టైం తెలీదు. సో మనకి ఏంటంటే ఇది 500 డిపాజిట్ చేస్తే మనకి 85 రూపీస్ బోనస్ అనేది వస్తుందన్నమాట. సో మేమైతే ఆడలేదు, జస్ట్ చూసి వచ్చాము. నెక్స్ట్ ఏంటంటే పైన బౌలింగ్ చేస్తున్నారు, అది కూడా చూసాము. ఇంతే, ఆల్మోస్ట్ మేము ఏంటంటే ఈవినింగ్ వరకు ఉన్నాము, 5 or 5:30. మాకు ఏంటంటే లైక్ బస్ అనేది లేట్ అయిపోయింది. లేటర్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము బీచ్కి అయితే వెళ్ళాము, కాకినాడ బీచ్కి. సో మొత్తం తిరిగిన తర్వాత ఫుల్గా అలసిపోయాం కదా, సో కొంచెం బాడీ పెయిన్స్ వస్తే కొంచెం ఏంటంటే మేము మసాజ్ అయితే చేయించుకుంటున్నాను. నేనేంటంటే మా హస్బెండ్ది షూట్ చేశాను, నాదే షూట్ చేసుకోలేదు. చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట అది. నెక్స్ట్ ఏంటంటే లేటర్ మేము బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్కి వెళ్ళి సో ఇంటికి వచ్చేసరికి మోస్ట్లీ మాకు 9 అలా 10 అలా అయిందనమాట. సో అంతే అండి, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అప్పుడే మనకి ఛానల్కి సపోర్ట్ అనేది వస్తుంది కదా. సో ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.